గడిచిన 10 ఏళ్లలో పోక్సో కేసులో ఉన్న సల్మాన్ ఖాన్ మాత్రం శుభ్రంగా టికెట్లు తీసుకుని రాజకీయంగా అరంగేట్రం చేసేసి కంటెస్ట్ చేసేస్తారు. ఎవరు కాదనరు వాళ్ళని. ఆఖరికి డ్రగ్ కేసులు అయితే ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు, సెలబ్రిటీలు అందరినీ గోళ్ళు, ముక్కులో పొక్కు, తల్లో జుట్టు, సెలైవా, ఇయర్ బడ్డే వాడారా, కాటన్ స్వాబ్సే వాడారా, అసలు బ్లడ్లే తీసారా, ట్యాంకర్లు పంపించారు టెస్ట్లకి. కానీ ఒక్కళ్ళని కూడా అరెస్ట్ చేయలేని బీఆర్ఎస్ ప్రభుత్వం. ఒక్కళ్ళని కూడా. పేపర్ తీస్తే డ్రగ్ కేసులో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంత సిన్సియర్గా వెళ్తుంది. ఏం వెళ్ళింది? ఇది సమాంతర న్యాయం ఇప్పుడు జరుగుతుంది. కాంగ్రెస్లో ఒడుకు మొదలైంది. అమ్మో, రేవంత్ రెడ్డి ఇంత సీరియస్గా వెళ్తున్నాడంటే రేపు ఎవరిని ఉపేక్షించడు అన్న ఒక భయం. అది పక్క రాష్ట్రంలో తమిళనాడులో విజయ్ గనక ఎవరైనా లంచం తీసుకుంటున్నట్టు పట్టిస్తే ₹1,00,000 బహుమతి ఇస్తా అన్నారు. అదే బహుమతులు అవసరం లేదు. తెలంగాణ ప్రభుత్వంలో ఈరోజు రేవంత్ రెడ్డి వితౌట్ అనౌన్స్మెంట్ ఆఫ్ ఎనీ క్యాష్ ప్రైజ్ లంచం తీసుకోవాలంటే ఉడుకుపుట్టి చచ్చిపోతున్నారు ప్రతి ఒక్కళ్ళు. అదే గడిచిన ప్రభుత్వంలో అయితే అందరు ప్రైవేట్ కాల్స్ వినేయచ్చు. వాళ్ళపైన ఉన్న ఆరోపణలు అవేనండి. ఫోన్ ట్యాపింగ్ చేసి వినేసి బెదిరించి బ్లాక్మెయిల్ చేయొచ్చు. బ్లాక్మెయిల్ చేయించుకోబడ్డామని కన్వెన్షన్ సెంటర్ ఓనర్ కూడా వచ్చి చెప్పాడు. దానికి ఎక్కడ అసలు సిగ్గు జంకు ఏమీ లేదు.